వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే అండి. సార్, ఈరోజు మళ్ళీ ఇంకో ఫండమెంటల్ టాపిక్ స్కూలింగ్ గురించి. స్టూడెంట్స్, పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే స్కూలింగ్ ఎడ్యుకేషన్ మోర్ ఎఫెక్టివ్ అవుతుంది, కొంచెం అనాలిసిస్ చేసి చెప్తారా? యాక్చువల్గానండి, మనకి అంటే నేను నా అండర్స్టాండింగ్లో కౌన్సిలింగ్ చేస్తున్న పిల్లల్ని చూస్తాం కాబట్టి రెగ్యులర్గా అన్ని రకాల పేరెంట్స్ వస్తారు. మాకు అక్రాస్ ద కంట్రీ ఉంటారండి, చాలా ప్లేసెస్ నుంచి వస్తారు నా దగ్గరికి. అన్ని రకాల స్కూల్ని చూసుంటాను నేను, అంతే కదండి. ఆల్మోస్ట్ వాళ్ళు ఇంటర్నేషనల్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ చూస్తుంటాం, ప్రైవేట్వి, లేకపోతే కార్పొరేట్ ఎడ్యుకేషన్ అన్నీ చూస్తున్నాం. బట్ నాకు అర్థమైంది ఏంటంటే 75% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇప్పుడు చదువుతున్న పిల్లల్లో, కొంచెం ఎక్కువ నెంబర్ అయినా చెప్పొచ్చు, కొన్ని 75, కొంచెం కన్జర్వేటివ్గా 75% ఆఫ్ ది స్టూడెంట్స్ అంటే వీళ్ళ స్కూల్కి వెళ్ళడం వల్ల నష్టం జరుగుతుంది. ఇది నా అండర్స్టాండింగ్. ఏమవుతుందంటేనంటే, స్కూల్లో మీరు స్కూల్కి వెళ్ళాడనుకోండి, ఎవడన్నా పిల్లడు, మనదే 40 years బ్యాక్ 50 years బ్యాక్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటే బ్లాక్ బోర్డు, 100 మంది కూర్చుంటారు. ఎడ్యుకేషన్ ఒకటే మీకు కస్టమైజ్ అవ్వాలా? ప్రపంచంలో అన్ని ప్రొడక్ట్స్ కష్టమైనవి. మీకు ఇన్సూరెన్స్ పాలసీ అడగండి, అక్కడ మొత్తం కూర్చోబెట్టి నీ ఏజ్ ఎంత, నీకు ఏంటి, నీకు ఎంత డబ్బులు కావాలా ఏంటి. మ్యూచువల్ ఫండ్ అడగండి, ప్రతి ఇల్లు కావాలంటే కస్టమైజ్. మీకు ప్రపంచంలో ప్రతి ప్రొడక్టు అడ్వాన్స్ అయిపోయింది, అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ కస్టమైజ్. మీకు కారు కొనాలన్నా యాజ్ పర్ రిక్వైర్మెంట్, ప్లస్ ఇంకోటి అన్నీ అప్డేట్ అవుతున్నాయి, అప్గ్రేడ్ అయినాయి కూడా. ఎడ్యుకేషన్ ఒకటి 50 years బ్యాక్ ఎలా ఉందో సేమ్ సిస్టమ్ ఇప్పుడు నడుస్తుంది. బయట ఉన్నటువంటి నీడ్స్ ఎలాగైతే మన కస్టమైజర్గా ఉన్నాయో, ఎడ్యుకేషన్ కస్టమైజ్ అవ్వాల. ఇది మేజర్గా ఉన్న డ్రాబ్యాక్ అండి. కొంచెం ఫండమెంటల్లోకి వెళ్తే మనం ఎప్పుడు ఒకటే, ఈవెన్ ఇప్పుడు మీరు చదువుకున్న సిస్టమ్, ఇప్పుడు మనం చదువుకున్న సిస్టమ్ ఒకటే. అంటే నేనే సిస్టమ్ తప్ప నేను అంటాం కాదండి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక టీచరు 50 మందికి చెప్పినప్పుడు 50 మందికి ఒకే రకమైనటువంటి మైండ్ సెట్, ఐక్యూ, ఒకే రకమైన విధానం ఉండకపోవడం వల్ల కొంతమందికి బెనిఫిట్ అయ్యి ఒక 5-10 మందికి పోతుంది. అప్పుడు బెనిఫిట్ యావరేజ్ 25% వేసాను నేను. 75% ఆఫ్ ది స్టూడెంట్స్కి ఆ టీచర్ చెప్పి సిస్టము, ఆ స్పీడు, ఆ ఇంటలెక్చువల్ ఎబిలిటీ, అండర్స్టాండింగు, లేకపోతే ఆ ఫ్లో, ఆ మౌల్డ్లో ఫిట్ అవ్వరు అందరూ. ఒక 25 మంది ఫిట్ అవుతున్నారు అనుకోండి ఆ మౌల్డ్లో, అంటే అతని ఐడియాలజీకి, అతను చెప్పిన విధానానికి. మిగిలిన 75% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫిట్ అవ్వరు. ఎందుకంటే నేను కూడా టీచింగ్ 10 years చేసిన కూడా నాకు ఎక్స్పీరియన్స్. ఇట్స్ నాట్ దట్ నేనేదో సంబంధం లేకుండా ఊహించి చెప్పడం ఏం కాదు. నేను వాజ్ దేర్ టీచింగ్ ఫీల్డ్లో చాలా కాలం ఉన్నానండి. యాజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా నేను ఎన్నో 100 మందికి రోజు 14 గంటలు కూడా టీచింగ్ చేసిన రోజులు ఉన్నాయి. అంత అగ్రెసివ్గా కూడా టీచింగ్ చేశాను నేను. సో అందువల్ల ఏంటంటేనంటే, ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టమే తప్పిది. అందుగురించే జనరల్గా ఎప్పుడైనా ఏదైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడినప్పుడు కొంత మాంటిసోరీ ఎడ్యుకేషన్ మీద నేను పాజిటివ్గా ఉంటానండి ఎక్కువగా. మీరు అబ్జర్వ్ చేస్తాను ఆ వీడియోలో. ఎందుకంటే నేను మాంటిసోరీ వాళ్ళకి టీచరు అడిగేదో చిన్న ఏదో చిన్న కుర్చీయో ఏదో వేస్తారు, వాళ్ళకి వేసే ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదండి, పెడతా ఉంటారు. పెట్టి టీచర్ తిరుగుతూ ఉంటాడు అలాగా. అలాగే బ్లాక్ బోర్డు బట్టి కొట్టడాలు లేకపోతే ఇలా ఉంటుందో. అంటే ఏంటి, మోస్ట్లీ టువార్డ్స్ మీరు జపనీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, స్కూల్ లెవెల్లో మీరు చూసినట్లయితే 1వ తరగతితోని 50 మందిని కూర్చోబెట్టడం ఏంటి అసలు? ఆ పెద్దోడిని వదిలేయండి, యూనివర్సిటీ పక్కన పెడదాం. పిల్లలు కదండి, వాళ్ళు బుడ్డోళ్ళు కదా, వాడు ఆ టైంలో ఏది చేయాలని కూడా చేసే విధంగా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉండాలి తప్ప, వాడికి మీరు టేబుల్ వేసి ఏబీసీలు వేసి బట్టి కొట్టిస్తారు, 1వ తరగతి పట్టుకెళ్ళి వాడికి ఏం గుర్తుంటుంది, ఆడి వయసు అంతా, ఆడి మెమొరీ అంతా. ఈ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఫెయిల్యూర్ సిస్టమ్ అంతే, కంప్లీట్లీ ఫెయిల్యూర్ సిస్టమ్ అండి. అది మేజర్గా ఉన్న ఫండమెంటల్ కానండి. కొంచెం లోపలికి వద్దాం. ఇప్పుడు ఎప్పుడైతే మనకి స్కూల్స్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న తేడాలు మీరు గమనించినట్లయితే, టీచర్కి ఒక రకమైన టార్గెట్ ఉంటుంది, ఒక రకమైనటువంటి ఐక్యూ ఉంటుంది, ఒక రకమైన ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా. సేమ్ అందుకుని సేమ్ డిసిప్లిన్తో, సేమ్ సిస్టమ్తో, ప్లస్ సేమ్ టార్గెట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తున్నారండి ఏదో ఒక పర్టికులర్ మ్యాథ్స్లో లేకపోతే ఫిజిక్స్లో చెప్తున్నారు, ఒక చాప్టర్ మీకు బాగా ఇష్టం, మీరు బాగా చెప్తారు, చదవమని ఇన్సిస్ట్ చేస్తారు. అక్కడికి ఇది చదవరా నువ్వు అంటే, సోషల్ టీచర్ ఉన్నాడు, బాగా ఇన్సిస్ట్ చేసి బాగా చదవండి, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు, ఐపీఎస్ ఆఫీసర్ అవుతావు, చదువు 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 అని అన్నాడు. ఈ పిల్లల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే, టీచర్ యొక్క ఇంటెన్షన్ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది వీళ్ళకి. ఉండండి, మీ పిల్లడు ఎవడో వెళ్ళాడండి స్కూల్కి, మీరు చెప్పింది విన్నాడు, మా టీచర్ చెప్పాడు నాన్న అంటాడు.
మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు అడిగితే లేదు 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 నాకు టీచర్ చెప్పాడు, నాకు నువ్వేం చెప్పు, నాకు నువ్వు టీచర్ నాకు పలానా ఇది మంచిదట, ఇది మంచిదట, ఇది చెయ్యాలంట అని చెప్పేసి అతనికి ఉన్న ఒపీనియన్స్ని, అతని పాస్ట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, పాస్ట్ సక్సెస్ అవ్వచ్చు, లెట్ ఇట్ బి ఎనీ స్టోరీని మీకు తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పిల్లవాడి మీద. చేయడం వల్ల అది మంచిగా జరిగితే వీడు మంచి వైపు వెళ్తాడు. అలా చెయ్యకపోవడం వల్లే 6వ తరగతి వాళ్ళకి ఎస్ బ్యాచ్ అని, సివిల్ సర్వీస్ అని, 8వ తరగతి వాళ్ళకి బయాలజీ బ్యాచ్ అని, నీట్ బ్యాచ్ అని ఇలాగ సపరేట్ చేసేయడంలో తెలియకుండా చేస్తున్న తప్పు కింద మనం చూద్దాం. నేనే అందరి టీచర్ని తిట్టట్లా, అది టీచర్స్కి ఉన్న అవగాహన లోపం కింద మనం దాన్ని చూడాలంటే. ఇది ఈ ఇంపాక్ట్ ఎప్పుడైతే మీకు పడిందో, ఒక సబ్జెక్ట్ని చదువుతాను, ఇంకో దాన్ని చదవను, ఇది ఇంట్రెస్ట్ కాదు, ఇది చదువుతాను, ఇది చదవను, ఇది అవసరం లేదు, నేను ఓన్లీ డాక్టర్ అవుతాను, ఇది ఎందుకు అన్నటువంటి ఆ బీజాల్ని వీళ్ళు వేసేయడం. ఇది ఒక రకమైనటువంటి సిస్టమ్. నేను చెప్పాను టీచర్స్ సరే టీచింగ్ క్వాలిటీ గురించి పక్కన పెట్టండి, అది ఎలాగా తక్కువ ఎక్కువ ఉంటుంది, అది పక్కన పెడదాం. టీచింగ్ క్వాలిటీ మనం పక్కన పెట్టినా మిగిలిన ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ కూడా అయింది. ఇది కాకుండా చాలామంది టీచర్స్ని మనం చూసినప్పుడు ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఒక క్యూరియాసిటీ ఉండదు బిల్డ్ చేయడానికి. పైథాగరస్ థియరం ఉందండి, పైథాగరస్ థియరం చెప్పాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. నెక్స్ట్ వచ్చినట్టు ఏదో బొమ్మ వేసి ఏదో చెప్తున్నట్టు ఎట్లాగా, లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉందంటే దానికి గ్రాఫ్ వేసి దానికి చెప్పాలి, దానికి ఒక పద్ధతి ఉంది కదా. ఇది ఏదీ లేకుండా బోర్డు మీద మీకు చెప్పి ఇది ఇలాగా అనేదో గుర్తుపెట్టుకునే విధానంగా చెప్పడం, ఇంకో రకంగా చెప్పే విధానం ఏదైతే టీచింగ్ క్వాలిటీలో పడిపోయిందో, మేబీ వాడు బాగా చెప్పుండొచ్చు, నేనేమి చెప్పలేదు నన్ను. ఈ వయసులో ఉన్న స్టూడెంట్కి అది క్యూరియాసిటీ బిల్డ్ అవ్వకపోతే ఆ కనెక్షన్ వదిలేస్తాడు మీకు, అంటే అటెన్షన్ పోద్ది. పోనీ మీకు కరెక్ట్గా చెప్పాలంటే అంతే కదండి, మీకు అటెన్షన్ వదిలేస్తాడు ఆటోమేటిక్గా. ఎందుకంటే నువ్వు చెప్తున్నావు అంతే. వాడికి ఆ క్యూరియాసిటీని బిల్డ్ చేయండి. ఇప్పుడు సినిమా, మన హర్రర్ సినిమా చూసినప్పుడు ఎలాగైతే క్యూరియాసిటీ ఉంటుందో, నెక్స్ట్ టైం వస్తుంది అంటే అలా నెక్స్ట్ ఏం జరుగుద్ది అని క్యూరియాసిటీ ఉండాలి. ఈవెన్ మేము చదువుకున్న రోజులు ఉండేది నాకు బాగా గుర్తు. అంటే నెక్స్ట్ ఇది ఏం జరగబోతుందని సినిమా చూసినప్పుడు ఎంత థ్రిల్ ఉండేదో, చదువుకున్నప్పుడు కూడా అలాంటి థ్రిల్ ఉంటుంది. మేబీ ఇది చాలామంది తెలియకపోవడం వల్ల ఆశ్చర్యంగా ఉండొచ్చేమో విన్న వాళ్ళకి, కానీ ఉంటుంది పక్కాగా ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదు. మనకి ఆ తెలియని ఆ ఫీలింగ్ ఉంటుంది. చాలా క్లాసులు అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. చాలా క్లాసులు అయ్యో అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. సో ఇది లేదు మనకి. దీనికి గల రీజన్లోకి వెళ్ళినట్లయితే మన భారతదేశంలో ఏ ఉద్యోగం రాకపోతే అని టీచర్ అవ్వడం అంటున్నాం మనం. ఎందుకంటే టీచర్కి రెస్పెక్ట్ లేదు, ఇక్కడ శాలరీస్ లేవు. పాపం కదండి, టీచర్కి 15,000-20,000 జీతాలు ఇస్తారు. మీరు ఫీజులు ఏమో లక్షణ. ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా నేను అడిగానండి, కొంతమంది వస్తారు మా దగ్గరికి, ఫీజు 5-6 లక్షలు అండి, 10 లక్షలు. ఏదో స్కూల్ అండి, మీరు అగాఖాన్ తీసుకోండి, లేకపోతే ఏదో ఒక రిజ్జో లేకపోతే ఇంకోటి వాటెవర్ ఇట్ ఈస్. మీరు నంబర్ అండి, వాళ్ళ టీచర్స్కి ఇచ్చేది 50,000. మిగతా స్కూల్స్ ఉంటాయి కదా, ఈ చిన్న సెక్షన్లో వేస్తారు కదా మామూలుగాను, ఇది జేఈ అనో లేకపోతే ఇంకోటనో లేకపోతే పెట్టేస్తారు. టీచర్కి 30,000-40,000 ఇస్తారండి. కొంతమంది టీచర్కి 15,000 కూడా ఉన్నాయండి. మీరు తణుకు, ఇప్పుడు మా ఊరే, నేను అక్కడ ఉన్న స్కూల్ టీచర్లను అడుగుతూ ఉంటాను ఎంత శాలరీ ఏంటి అని అడిగితే 15,000. మీరు ఎప్పుడైతే టీచర్కి రెస్పెక్ట్ పోయిందో, టీచర్ వృత్తికి వాల్యూ ఇవ్వలేదో, టీచర్ సరైనటువంటి కాంపన్సేషన్ మీరు ఎప్పుడైతే ఇవ్వలేదో, ఎవడో టీచింగ్ ఫీల్డ్కి వద్దామని ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నేను ఉద్దేశం ఇప్పుడు ఉన్న వాళ్ళకి జీతం ఎక్కువ మన కాదండి. మీరు ఆ అట్రాక్షన్ మీరు చూపించకపోతే, ఇప్పుడు యుఎస్లో పిహెచ్డీ చేసిన వాళ్ళు స్కూల్లో టీచర్లు అండి. ఏంటి సిఎంయు లాంటి, ఎంఐటి లాంటి చోట పిహెచ్డీ చేసిన వాళ్ళు స్కూల్లో టీచర్లు తెలిసిన నాకు పర్సనల్గా. స్కూల్ టీచర్ ఏంటి అంటే స్కూల్కి కూడా అంత వాల్యూ. కొన్ని స్కూల్స్కి ఏదైతే అన్నీ కాకపోయినా కొన్ని స్కూల్ కన్నా ఉన్నారు పిహెచ్డీలు ఉంటారండి అక్కడ. స్కూల్స్కి సిస్టంలోకి మీరు కాంపన్సేషన్ అంటే మీరు కాదండి, మీరు అట్రాక్షన్. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో మాస్టర్ కింద వెళ్ళాలి, 50,000 ఇస్తే ఎవడెళ్తారండి? అక్కడ 2-3 లక్షల జీతం లేకుండా వాడు చెప్పలేడండి. అంటే వాడు ఎందుకు వస్తాడండి వాడు? ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ శాలరీస్ బాగుండుంటే మీరు నేను టీచింగ్కి వెళ్ళేవాళ్ళమేమో, అంతే కదండి. మనం పచ్చిగా మాట్లాడాలంటే అమెరికాలో టీచింగ్ పోస్ట్ రావడం కష్టం అన్నిటికంటేనే, మిగతా జాబులు ఈజీగా వస్తాయి, అంతే కదా. టీచింగ్ చాలా కష్టంగా ఉంటుంది. చెప్తూ ఉంటారు బాబు టీచింగ్ చాలా ఎక్స్ట్రాడినరీ రీసెర్చ్ చేసి భయంకరమైనటువంటి ఇది ఉంటే తప్ప రాదురా బాబు, మాకు బాగా ఉంటే తప్ప టీచర్ ఇవ్వరు అక్కడ. టీచర్కి వాల్యూ. అమెరికాలో, చైనాలో టీచర్ ఈజ్ కన్సిడర్డ్ బి ఎలైట్ కమ్యూనిటీ. అంతే, ఎలైటే. చైనాలో ఈజ్ ఎలైట్ కమ్యూనిటీ. మనదేమో లాస్ట్. ఎప్పుడైతే మీకు టీచర్కి సరైనటువంటి రెస్పెక్ట్, సరైనటువంటి కాంపన్సేషన్, సరైనటువంటిది ఇది ఇవ్వలేదు, అటు గవర్నమెంట్ కానీ పబ్లిక్ కానీ, మనం కూడా చూసి టీచరా పెళ్లి సంబంధానికి వెళ్ళావనుకో, నువ్వు
పిల్లకో కావాలని టీచరా అని చూస్తున్నాం మనం. అంటే ఆ చులకన భావం సొసైటీలో రావడం అనేది నిజంగా బాధాకరం. ఇది కూడా ఈ యొక్క క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోవడంలో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ అంటే యాక్చువల్గా. సార్ యాక్చువల్లీ లక్షల ఫీజులు తీసిన కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఇవ్వచ్చు మరి. సార్ వాళ్ళు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా 10,000 15,000 జీతం మరి ఘోరంగా ఇస్తున్నారండి వాళ్ళు. వాళ్ళేం 10,000 కోట్లు ఆస్తులు ఉంటారు, బోర్డు ఉంటాయి. 10,000 కోట్ల ఆస్తులు వాళ్ళకు ఉంటాయి, కానీ వాళ్ళు ఇచ్చే జీతం 10,000 15,000 12,000. యూనివర్సిటీ కూడా అలాగే ఉన్నాయండి కాలేజీలు. ఇప్పుడు రీఎంబర్స్మెంట్ తక్కువ వస్తుంది గవర్నమెంట్ మనం తిట్టాం, అది పక్కన పెడదాం. సార్ ఇంకా సాడ్ థింగ్ ఏంటంటే సార్ ఈ టీచర్లకు మళ్ళీ వాళ్ళు ఎన్ని అడ్మిషన్ చేయాలని వాళ్ళు టార్గెట్ ఇస్తారు. దట్ ఈస్ మోస్ట్ సాడ్, చాలా పెయిన్ఫుల్ అది. వెరీ వెరీ సాడ్ థింగ్ సార్. అసలు మీరు టీచర్లు తెలియకుండా ఇతను వెళ్ళి కొంత స్కూల్ బాగాలేదు చేసిన అబద్ధం చెప్పాల్సి వస్తుంది కదా. అంటే టీచర్ల చేత అబద్ధాలు చెప్పిస్తున్నట్టే కదా మనం. అంటే ఏంటి, తప్పక అబద్ధం చెప్పి పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేస్తారు. ప్రొఫెషనల్ వే ఆఫ్ డూయింగ్ ద థింగ్స్ అనమాట. వీళ్ళేమో కోట్లు 100,000 కోట్లు, టీచర్లకి 15,000, మళ్ళీ వాళ్ళు అడ్మిషన్లు చేయాలి. సంవత్సరానికి ఇంత అదే అడ్మిషన్స్. సాయంత్రం మీకు 8, 7 కూడా వదలరండి వాళ్ళని. మొత్తం అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అంతా ప్రొఫెషనల్ వే ఆఫ్ ఉంటుంది. ఇది ఎప్పుడైతే మీకు ఉందో ఇంకా టీచింగ్ ఫీల్డ్కి ఎవరు వెళ్తారంటే ఇంకా ఆటోమేటిక్గా ఎవడో ఇంట్రెస్ట్ చూపుక అలా క్వాలిటీ పడిపోతుందండి. ఎప్పుడైతే మీకు క్వాలిటీ పడిపోయిందో ఈ స్కూల్కి వెళ్ళిన టీచర్కి ఆ టీచర్లో ఆ క్యూరియాసిటీని ఎప్పుడైతే బిల్డ్ చేయలేదో చదువు రావడం లేదు. ఇంకొకటి ఏంటంటే 75% ఆఫ్ ది పీపుల్కి ఎందుకు అన్యాయం జరుగుతుంది, ఎందుకు రావట్లేదు అన్న దానికి ఇంకొక పాయింట్లోకి వెళ్ళినట్లయితే ప్రతి సబ్జెక్టు నుండి ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్ చాలా అవసరం. స్కూల్ పిల్లలకి 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా మీరు చూసుకుంటే ఈవెన్ 11th 12th కూడా ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ ఇలాంటి సబ్జెక్టులు, ఈవెన్ మ్యాథ్స్ కూడా చూసినప్పుడు ల్యాబ్ ఉండాలి. అసలు మీరు ఏ స్కూల్లో ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ వారం మీకు గుర్తుందో లేదో మనం చిన్నప్పుడు ప్రతి వారం ల్యాబ్ చేసేవాళ్ళం. ఇటు వారం కూడా నాకు కూడా గుర్తుంది. అవి మళ్ళీ సరే అది కూడా ఇంట్రెస్టింగ్గా క్లాస్ కంటే ఇంట్రెస్ట్ ఉండేది ల్యాబ్ అంటే. ఇంటర్మీడియట్లో చాలా బాగా ల్యాబ్ చేస్తాం. కెమిస్ట్రీ ల్యాబ్ సాల్ట్ అనాలిసిస్ అని ఉండేది సార్ ఇంటర్మీడియట్లో. అవన్నీ వండర్ఫుల్ ల్యాబ్స్ ఇంటర్మీడియట్లో చేస్తారు. ఇప్పుడు అసలు ఎవరో మీకు స్కూల్లో ఉన్న వాళ్ళు కానీ ఇది కానీ ల్యాబ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫ్రిక్షన్ అన్నారండి, ఏదో ఫోర్స్ అన్నారండి. అసలు ఆ ఫోర్స్ తెలియదండి అడిగి. అసలు ఫోర్స్ అంటే ఏంటి, ఫ్రిక్షన్ అంటే ఏంటి అన్నది తెలియదు. అది ల్యాబ్ చేస్తేనే కదా. పాయిజన్ రేషియో అని అన్నారండి మీరు, ఏదో సాలిడ్స్ చాప్టర్ చెప్తున్నారు, ఏదో ఫిజిక్స్లో పాయిజన్ రేషియో అన్నారు, లేకపోతే ఏదో యంగ్స్ మాడ్యులస్ అన్నారు. అసలు ఎవరికి తెలుస్తుంది యంగ్స్ మాడ్యులస్ ఏంటని? అంతే కదండి. లేకపోతే ఫ్లూయిడ్స్ చాప్టర్ చెప్తున్నారు మీరు, అసలు ఫ్లూయిడ్స్ చాప్టర్ ఒక పట్టణ అర్థం అవుతుంది ఎవరికన్నా? అసలు అది కాంప్లికేటెడ్ చాప్టర్ కదండి అది. అంటే ఇప్పుడు అంతే బైనెన్సీ అన్నారు, మీకు ఎట్లా తెలుస్తుంది? బెర్నాలస్ థియరం ఎట్లా తెలుస్తుంది మీకు? అసలు దాన్ని బట్టి కొట్టంటారా అని చెప్తున్నారు వీళ్ళు. ఎప్పుడైతే మీకు ఏదైనా ఎనీథింగ్ అండి, ఇప్పుడు పాస్కల్ అనాలి ఇంకోట కూడా కాదండి, ఫిజిక్స్ ఏవైతే మనకి గ్రేట్ ఇన్వెన్షన్స్ అనుకోండి, డిస్కవరీస్ అనుకోండి, లేకపోతే గ్రేట్ ఏవైతే ఉన్నాయో మనకి, ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్పెరిమెంట్స్ని మీరు పార్ట్ ఆఫ్ ది సిలబస్ చేయకపోతే ఫస్ట్ ఆడు క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. కాబట్టి వాడు నాకు ఫిజిక్స్ వద్దు, వాడు నాకు కెమిస్ట్రీ వద్దు, మ్యాథ్స్ వద్దు అని చెప్తున్నాడు. చదవడానికి గుర్తుపెట్టుకుని రాయడానికి ఈజీగా ఉండడం వల్ల సోషల్ బయాలజీ ఇంట్రెస్ట్ అంటాడు, అంతే తేడా. వీడికి అర్థం కాకపోవడం వల్ల, పాపం పిల్లవాడికి అర్థం కాకపోవడం వల్ల నాకు మ్యాథ్స్ వద్దు, ఫిజిక్స్ వద్దు అంటున్నాడు. దానికి రీజన్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఆల్సో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల. సోషల్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేదు, స్టోరీస్ కదా. ఈ స్టోరీ కింద ఇంటర్ బాగున్నాయి, వాడికి క్యూరియాసిటీ ఉంటుంది. మీరు ఇప్పుడు అశోకుడి గురించి చెప్పారనుకోండి, ఇంటర్ అందరూ అంటారు చూడండి, ఎవడో తరగతి ఎప్పుడో. ఎందుకంటే దాంట్లో క్యూరియాసిటీ బిల్డ్ అయి ఉంది. ఇది బాగుంది కథల కింద బాగుందని చెప్పేసి బయాలజీ అన్నాడు కూడా అర్థం కొంచెం తెలుస్తూ ఉంటుంది కదా, బాడీ ఏదో కాళ్ళు చెయ్యాలి ఎముకలు ఇవి తెలుస్తూ ఉంటాయి కదా. అండ్ అందువల్ల ఏంటంటే ఈ కొంత ఇమాజిన్ చేయగలిగే పరిస్థితుల్లో ఉన్న సబ్జెక్ట్ ఏమో వీడికి నచ్చింది అన్నాడు, వీడికి అర్థం కాదు ఇంకా, అంతే కదా. మీకు పాయిజన్ రేషియో వాడికి అర్థం కాదు కదా, నాకు వద్దా, నాకు అవసరం లేదంటే. దేనికి అసలు పాయిజన్ రేషియో అని అడుగుతాడు. ఇప్పుడు ఇంటిగ్రేల్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అన్నాడు, అసలు ఇంటిగ్రేషన్ ఏంటి తెలియదుడికి. అసలు అర్థమైతే వేరు అసలు అర్థమయ్యేంత అవకాశం మీ స్కూల్ సిస్టంలో లేదు కదండి. పాపం పిల్లలు ఏమంటాం అవ్వట్లేదు సార్. యాక్చువల్లీ ఒక 1 crore ఫీజెస్ వస్తే అట్లీస్ట్ 50% ఫ్యాకల్టీకి స్పెండ్ ఇవ్వాలి. మిగతా 50% 25% అదర్ ఎక్స్పెన్సెస్, 25% ప్రాఫిట్. వీళ్ళు అలా కాదు, 1 crore వీళ్ళు వసూలు చేస్తే 10 లక్షలు కూడా టీచర్లు ఎవరండి అసలు. ఇప్పుడు బిల్డింగ్లో ఇప్పుడు మొన్న ఏదో స్కూల్కి వెళ్ళి అడిగాను నేను, బిల్డింగ్లో ఎంతమంది ఉన్నారు అబ్బాయి అని అడిగాను నేను. సార్ 700 మంది స్టూడెంట్స్ విత్ హాస్టల్ అన్నాడు. ఊరికి ఒక బిల్డింగ్లో 700 మంది ఎలా కుక్కారా మీరు అని అడిగాను. వైజాగ్లో ఏదో నేను స్కూలు పెడదామని వెళ్ళినప్పుడు, ఏదో ల్యాండ్లో ఏదో చూడడానికి వెళ్ళినప్పుడు ఒక స్కూల్ ఉంది. అడిగి అవగా చూసి వచ్చాడు, సార్ మిమ్మల్ని రోజు నేను ఫాలో అవుతాను సార్, ఫోటో కావాలని వచ్చాడు. అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సార్ ఇది సూపర్వైజర్ రా అన్నాడు. నువ్వు ఏంట్రా అని అడిగాను నేను. అడిగితే ఏమన్నా సార్ పద్మనాభం రూట్ అండి, వైజాగ్ నుంచి ఇలా పద్మనాభం అని ఒక రూట్ ఉంటుంది, ఆ రూట్కి వెళ్ళి రూట్ అనమాట. సార్ 700 మంది ఉంటారు సార్ మా స్కూల్లో అన్నాడు. ఊరి ఇంత తక్కువ బిల్డింగ్ 700 మంది ఎలా పెడుతున్నారా అన్నాను నేను. సార్ 700 మంది విత్ హాస్టల్ సార్ అన్నాడు.
ఎంత ఇస్తారు ఫ్యాకల్టీకి మొత్తం అన్ని లెక్కలు అడిగితే అసలు సర్ప్రైజ్ అయ్యాను. యా ఇట్స్ సర్ప్రైజింగ్ సార్. అలాగే ఇస్తారు సార్. ఎంత ప్రాఫిట్ వస్తుందంటే 5 crores అన్నాడు. వాళ్ళు ఫ్యాకల్టీకి ఇచ్చేది నాట్ ఈవెన్ 10% ఆఫ్ ద పెయిడ్ ఫీజ్ అనమాట. అది కూడా ఇరికిచ్చేస్తున్నాడు. మీకు కాదండి, ఒక బిల్డింగ్ 700 మంది ఏంటంటే ఊహించండి అసలు అంతమంది పడతారా అసలు? అసలు ఏమైనా ఇబ్బందికరమైన వాతావరణం వస్తే చాలా ఇబ్బందిగా సార్. మీన్స్ ఏదైనా ఫైర్ ఏదైనా జరిగే ఇంకోటి ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి ఏంటి? ఫైర్ కదండి అన్ని పాపం డిసీజులు అండి, హోటల్ భోజనం ఉండదు, రకరకాల ఇబ్బందులు అండి అవన్నీ. సో ఈ యొక్క క్వాలిటీ ఆఫ్ ఇది లేకపోవడం. ఇంకొకటి ఏంటంటేనంటే ఈ టీచింగ్ చేసేప్పుడు ఎందుకు పిల్లలకి సరిగా లెర్నింగ్ రావట్లేదు అన్న పాయింట్లోకి మనం వెళ్ళినట్లయితే, ఈ స్కూల్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పిల్లల డిసిప్లైన్ కానీ లేదా వర్క్ ఇస్తే చేయడంలో కానీ వీటిల్లో కానీ కొంత తప్పు పిల్లల డే స్కాలర్స్ కింద ఉన్న పిల్లలు అనుకుందాం. పోనీ సరైనటువంటి కొంత సిన్సియారిటీ లేకపోవడం కానీ, వీళ్ళు ఏదైనా ఇంట్లో సరిగా మొబైల్కి అలవాటు అవ్వడం వల్ల కొంచెం పేరెంటింగ్ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడం వల్ల కొంత నష్టం అలా కూడా జరుగుతుంది. మేబీ వీటిలన్నింటికి సొల్యూషన్ ఏంట్రా బాబు అని అడిగితే, పేరెంట్ ఇద్దరిలో ఒకటి జాబ్ చేయకుండా మానేయాలి. ఒక జాబ్ చేస్తే చిత్రం ఏంటంటే జాబ్ ఎవడు మానాలంటే చదువు వచ్చినోడే మానాలి, చదువు లేనివాడే జాబ్ చేయాలి. ఎందుకంటే చదువు చెప్పగలిగే క్యాపబిలిటీ ఉండాలి కదండి తల్లిలో తండ్రి ఇద్దరిలో. ఇది తప్పనిసరి పరిస్థితి అయిపోద్దని నాకు అనిపిస్తుందండి ఫ్యూచర్లో. అంటే మీ పిల్లడికి మీరే చెప్పాలి అంతే, అంతే కదండి, తప్పదు ఇంకా. సో తల్లిదండ్రులే కొంచెం నేర్చుకుని చెప్పాల్సిన పరిస్థితికి వచ్చిందండి. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు చదువుకున్న తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి మళ్ళీ మీరు పాత పుస్తకాలు తీసి మళ్ళీ నెట్ దగ్గర కూర్చుని మీరు చక్కగా చదువుకుని తల్లిదండ్రులు చేయాలి. అంటే ఓవరాల్గా నాకు ఏమనిపిస్తుంది అంటే 75% ఆఫ్ ది స్టూడెంట్స్కి అయితే మాత్రం పక్కాగా మీకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి చదువు రావట్లేదు, స్కూల్కి వెళ్ళటం వల్ల రావట్లా, వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది స్కూల్లో. 75% దేనికి పనికి రకంగా అయిపోతున్నారు వాళ్ళు. అటు ట్రేడింగ్ స్కూల్కి వెళ్ళరు, వొకేషనల్కి వెళ్ళరు, ఐటీఐకి వెళ్ళరు, ఇటు పాలిటెక్నిక్కి వెళ్ళరు, వేరే స్కిల్ బేస్డ్ కోర్సులకు వెళ్ళరు, అలా మిగిలిపోతున్నారు వీళ్ళందరూ. సో స్కూల్ సిస్టమే ఫెయిల్యూర్ సిస్టమ్ అందే. ప్రాబబులీ ఈ పిల్లల జీవితాలు ఇలా అవ్వడానికి కారణం స్కూలే అని నాకు అనిపిస్తుంది ఎందుకో. ఏమన్నా ఒక 10-20% పీపుల్ కానీ బెనిఫిట్ అయిందేమో తప్ప మీరు ఏ స్కూల్కి వెళ్ళండి అంతే. ఏ స్కూల్ మంచిదని అడుగుతారు మీరు కింద కామెంట్స్లో. అన్నీ వరస్టారా బాబా. నువ్వు ఇంటర్నేషనల్కి స్కూల్కి వెళ్తావా, లేదా కార్పొరేట్ స్కూల్కి వెళ్తావా, లేదా సిబిఎస్ఈలోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి వెళ్తావా, అన్ని వరస్ట్ ఉంటే ఎలా సార్ అంటే ఏం చేస్తాను నేనేం చేయగలను ఉన్నా చెప్పగలను తప్ప. ఎందుకంటే అన్ని రకాల స్కూల్లో ఉన్న పిల్లలను నేను చూశానండి. కొంతమందిని మాత్రం టాప్ సెక్షన్స్ అని డివైడ్ చేసేది, కొంతమంది తెలుగుగా ఉన్న పిల్లలు పాపం నేచురల్గా భగవంతుడు తెలివి ఇచ్చినాడు, కొంతమంది గంటగలుగుతున్నారు తప్ప అందులో ఉన్న ఓ 20-25% పిల్లలకు ఉపయోగపడుతుంది తప్ప మిగతా వాళ్ళు ఓన్లీ ఫీజులు కట్టడానికి తప్ప దేనికి పనికిరారు పేరెంట్స్. పాపం ఓన్లీ ఫీజులు కడతారు అంతేనండి. వీళ్ళు ఫీజు ఎలా కట్టించుకుంటారు తెలుసా మీకు? ఫస్టే కట్టేయాలి మొత్తం. సో డెఫినెట్గా నాకు ఎందుకో 70% ఆఫ్ ది స్కూల్స్ ఫెయిల్ అవ్వడానికి రీజను స్కూలు యాజమాన్యాలు దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోవాలి. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ మీరు ఇవ్వాలంటే ఫ్యాకల్టీని రిక్రూట్ చేయాలి. దయచేసి ఇది మీరు అర్థం చేసుకోవాలంటే, ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ కాబట్టి ప్రతి పిల్లవాడు కొంచెం మనకి ఇంపార్టెంటే కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకోవాలి మేనేజ్మెంట్స్. అలాగే ఫీజులు సరిపోతే పెంచుకోవచ్చండి, కడతారులండి, అది పెద్ద ప్రాబ్లం కాదు. పాపం పేరెంట్స్ ఎందుకు కట్టరండి? క్వాలిటీ ఉంటే ఎందుకు కట్టరు చెప్పండి? కడతారు కదా, క్వాలిటీ ప్రాబ్లం కాదు, ఇస్తే కడతారు. ప్రాబ్లం టీచర్లు దొరకట్లేదు వాళ్ళకి. ఎందుకంటే టీచర్స్కి సరైనటువంటి వాల్యూ లేదు కాబట్టి మనకి కొంచెం మంచి జీతాలు ఇచ్చి. నాకు ఏమనిపిస్తుంది అంటేనంటే ఇప్పుడు ఎక్కువగా కోచింగ్ సెంటర్ వాళ్ళు ఎన్ఐటీస్కి రిక్రూట్మెంట్, ఎన్ఐటీస్కి వెళ్ళండి వీళ్ళు ఏదైనా ఐఐటీస్కి కొంతమంది మెటలర్జీ కెమికల్ ఇలాంటి వాళ్ళకి కొద్దిగా ఎక్కువగా జాబ్స్ అవి సరిగ్గా రావట్లేదు, లేదా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు అమ్మాయి మీద వాళ్ళకి. ఇప్పుడు జరుగుతున్న రిక్రూట్మెంట్స్ ఇంకా వ్యాస్ట్గా కానీ రిక్రూట్మెంట్ ఈ స్కూల్ వాళ్ళు కూడా, అంటే నా ఉద్దేశం వాళ్ళు కోచింగ్ సెంటర్ వాళ్ళు వెళ్తున్నారు, ఈ స్కూల్ వాళ్ళు కూడా ఎందుకు తెచ్చుకోకూడదు? డీసెంట్ సాలరీ ఇస్తే వాళ్ళు వస్తారు సార్. నెలకు 1 లక్ష ఇస్తే వస్తారు, 2 లక్షలు ఇస్తే వస్తారండి. 1 lakh మీరు 1 lakh లేకుండా ఎలా వస్తాడండి పమ్మడు? ఆడ అంతా కష్టపడి చదువుకుని ఐఐటీకి వెళ్ళి ఎన్ఐటీకి వెళ్ళి ₹1,00,000 జీతం అన్న ఇస్తే పాపం వస్తారు కదా. ఎంటెక్ వాళ్ళు బీటెక్ వాళ్ళు వస్తారు కదా. ప్రాబ్లీ ఇలా రిక్రూట్మెంట్ ఏదో బీఎస్సీ చదివాడా, ఎంఎస్సీ చదివాడా, బీఈడీ చదివాడా అన్న విషయం దాంట్లో నుంచి ట్రెడిషనల్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చి ప్రాబబ్లీ యూనివర్సిటీస్కి వెళ్ళి కొంచెం మంచి పిల్లల్ని, టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి మంచి జీతాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఒక భరోసా ఇవ్వాలండి. ఏదో పెన్షన్ స్కీమ్ పెడతానో లేకపోతే నీకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉద్యోగం ఇస్తాను, ఏదో రకమైన ఒక భరోసాను మీరు ఇచ్చి మీరు వాళ్ళని కాపాడుకోలేకపోతే స్కూల్స్ కొంతకాలానికి అంతరించిపోతాయి. సో డెఫినెట్గా మేబీ అందు గురించి ఫ్యూచర్లో ఆన్లైన్ స్కూల్, హోమ్ స్కూలింగ్ అనేది బలపడుతుంది. ప్రాబ్లీ దానికి సంబంధించి మనం సపరేట్గా వీడైతే చేద్దాం.
డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జీమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పిహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు.